హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు మీడియా జోన్. నేను మీ అమర్నాథ్ వంగ. రీసెంట్ గా మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ గారు ఆయన హెలికాప్టర్ క్రాష్ అయిపోయి ఆయన మరణించిన అనంతరం ఆ కుటుంబానికి పెద్ద అయినటువంటి శరద్ పవార్ గారు ఈ మరణానికి సంబంధించి లేదంటే హెలికాప్టర్ పేలుడికి సంబంధించి మాకు ఎటువంటి అనుమానాలు లేవు అనేటువంటి స్టేట్మెంట్ ఆయన ఇచ్చారు. అయితే వారం 10 రోజుల తర్వాత ఆ కుటుంబానికి చెందినటువంటి లేదా అజిత్ పవార్ ఫ్రెండ్ అయినటువంటి ఆ పార్టీ ఎమ్మెల్యే అయినటువంటి రోహిత్ పవార్ గారు ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్ లో ఆయన అనేక అంశాలను లేవనెత్తారు. అనేక అంశాలు లేవనెత్తుతూ కూడా కేంద్ర విమాన శాఖ మంత్రిగా ఉన్నటువంటి రామ్మోహన్ నాయుడు గారు ఈ విచారణ పూర్తయ్యేంత వరకు ఆయన కేంద్ర మంత్రి పదవి నుంచి తప్పుకోవాలి అనేటువంటి స్టేట్మెంట్లు కూడా చేశారు. ఎందుకు ఆ స్టేట్మెంట్ చేశారు అంటే కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి విమానయాన శాఖ మంత్రిగా ఉన్నటువంటి రామ్మోహన్ నాయుడు గారికి, అలాగే అజిత్ పవార్ గారు ప్రయాణించినటువంటి విమాన హెలికాప్టర్ సంస్థకి మంచి పరిచయాలు ఉన్నాయి, లేదు వాళ్ళిద్దరి మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఉంది. అలాగే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారికి కూడాను ఆ విమాన సంస్థతో, ఆ హెలికాప్టర్ సంస్థతో, ప్రైవేట్ సంస్థ ఏదైతే ఉందో దాంతో కూడాను మంచి అనుబంధాలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ సక్రమంగా దీని మీద విచారణ జరగదు. విచారణ సక్రమంగా జరగాలి అంటే రామ్మోహన్ నాయుడు గారు ఈ విచారణ కంప్లీట్ అయిపోయేంత వరకు ఆయన ఆ పదవికి రాజీనామా చేయాలి, నిష్పక్షపాతంగా ఈ విచారణ జరగాలి అనేటువంటి కామెంట్లు ఆయన చేస్తూ కూడాను బ్లాక్ బాక్స్ కాలిపోయింది అనేటువంటి స్టేట్మెంట్ రామ్మోహన్ నాయుడు గారు ఎలా ఇస్తారు? అటువంటి స్టేట్మెంట్ ఇస్తూ ఈ ప్రమాదానికి ఎటువంటి కారణాలు లేవు, సాంకేతిక లోపాలతోనే ఈ ప్రమాదం జరిగింది, ఎటువంటి హత్యా ప్రయత్నాలు లాంటివి ఏం జరగలేదు అనేటువంటిది ఆ సంస్థకి క్లీన్ చీట్ ఎలా ఇస్తారు అనేటువంటివి ఆ రోహిత్ పవార్ గారు లేవనెత్తుతున్నటువంటి అంశాలు. మరోపక్క ఆ హెలికాప్టర్ సంస్థకు సంబంధించినటువంటి ఆ ప్రైవేట్ సంస్థకు సంబంధించినటువంటి ఓనర్ కూడా ఈ దేశాన్ని దాటి అమెరికా వెళ్ళిపోయారు. అమెరికా వెళ్ళిపోవటానికి కూడాను కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి రామ్మోహన్ నాయుడు గారే దానికి హెల్ప్ చేశారు అన్నటువంటి కామెంట్స్ కూడా ఆయన చేయడం జరుగుతుంది. ఇన్ని నేపథ్యంలో అసలు బ్లాక్ బాక్స్ కాలిపోయింది అనేటువంటి వ్యాఖ్యలు ఎలా చేస్తారు? ఎంత వేడినైనటువంటి తట్టుకునేటువంటి టెక్నాలజీ ఆ బ్లాక్ బాక్స్ ఉంటుంది కదా. ఎంత తగలబడిపోయినా సరే, హెలికాప్టర్ మొత్తం మంటల్లో క్లాష్ అయిపోయినా సరే బ్లాక్ బాక్స్ దానికి ఏం కాదు. బ్లాక్ బాక్స్ లో అక్కడ అసలు ఏం జరిగిందో, వాళ్ళ మధ్య జరిగినటువంటి సంభాషణ ఏంటో అన్ని దాంట్లో ఉంటాయి. అది తేలకుండానే, దాని మీద విచారణ పూర్తవకుండానే ఏ విధంగా స్టేట్మెంట్ ఇస్తారు? ఈ ఎంత వేడిగా తట్టుకుంటుంది కదా, ఆ మెకానిజం దానిలో ఉంటుంది కదా, అలాంటిది ఎలా కాలిపోయింది? విచారణ పూర్తి కాకుండానే క్లీన్ చీట్ ఎలా ఇస్తారు? పూర్తి స్థాయిలో విచారణ జరగాలంటూ కూడా ఆయన పట్టుబడుతున్నారు. ఏ విమాన సంస్థ మీద అయితే మేము విచారణ కోరుతున్నామో ఆ సంస్థకి రామ్మోహన్ నాయుడు గారికి, అలాగే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారికి మంచి సంబంధాలు ఉన్నాయి. కాబట్టి విచారణ పూర్తయ్యే వరకు రామ్మోహన్ నాయుడు గారు మంత్రి పదవి నుంచి తప్పుకోవాలంటూ కూడా ఆయన డిమాండ్ చేయడం జరుగుతుంది. ఆయన అనేక అంశాలు కూడా లేవనెత్తడం జరిగింది. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ దాదాపుగా గంట సేపు కూడాను ఆయన ఆ ప్రెస్ మీట్ పై నిర్వహించడం జరిగింది. ఇంత జరుగుతున్నా కూడా, ఇంత పెద్ద అంశమైనప్పటికీ కూడా పక్క రాష్ట్రంలో ఒక డిప్యూటీ సీఎం మరణానికి సంబంధించినటువంటి అంశాన్ని ఎక్కడ తెలుగు మీడియాకి సంబంధించినటువంటి దినపత్రికలు లేదా టీడీపీకి బాకా ఊదేటువంటి దినపత్రికలు అసలు ఈ అంశాన్ని ఎక్కడ ప్రస్తావించలేదు. దీని మీద ఎటువంటి వార్తలు కూడా రాయకపోవడం చూస్తే వీళ్ళు ఎందుకు సైలెంట్ గా ఉన్నారు? ఎక్కడ ఏది జరిగినా కూడా. అప్పుడైతే ఒక వార్త ఒకటి వచ్చింది, అదానీ పవర్ ని ఆంధ్ర రాష్ట్రంలో నిర్మించడానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి, లేదు డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డికి ఆయన కొన్ని వందల రూపాయలు లేదా కొన్ని వేల రూపాయలు లంచంగా ముట్ట చెప్పారు. దీని యొక్క ఆనవాళ్లు అమెరికాలో బయటపడ్డాయి. ఈ కేసు అమెరికాలో ఫైల్ అయింది. ఇంటర్నేషనల్ లెవెల్లో మన రాష్ట్ర పరువు తీసేశారు అనేటువంటిది ఒక అధికారికి సంబంధించి వచ్చినటువంటి వార్త. ఆ అధికారి మీద అక్కడ విచారణ జరుగుతుంది అని వచ్చినటువంటి వార్తకు సంబంధించి అదానీని అరెస్ట్ చేయడానికి అమెరికా పోలీసులు సిద్ధమైపోయారు. అదాని తర్వాత జగన్మోహన్ రెడ్డికి అదానికి ఉన్నటువంటి లింకులు బయటపడ్డాయి. జగన్మోహన్ రెడ్డి అదాని దగ్గర ఏ విధంగా లంచాన్ని తీసుకున్నారు వాడికి పర్మిషన్ ఇవ్వడానికి అని చెప్పి, ఇంక నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి కూడా అమెరికా పోలీసులు వచ్చి పట్టుకెళ్ళిపోతారు అనేటువంటిది దాదాపుగా 15 రోజుల పాటు డైలీ పెద్ద పెద్ద ఆర్టికల్స్ వేసి ఇదే అంశాన్ని నానా రచ్చ యాగి చేసి పడేశారు. అలాంటిది ఇప్పుడు ఇంత పెద్ద ఇష్యూ జరుగుతుంటే ఎందుకు వీళ్ళు మౌనంగా ఉన్నారు అనేటువంటి అనుమానాలు కూడా ప్రజల్లో ఒక గందరగోళాన్ని సృష్టిస్తున్నాయి. ఈ అనుమానం, ఈ మౌనం వెనుక
వాస్తవాలు దాగున్నటువంటి వాస్తవాలు ఏంటి, దీనితో రామ్మోహన్ నాయుడు గారు వెంటనే దాన్ని క్లీన్ చిట్ ఇవ్వడం, బ్లాక్ బాక్స్ కాలిపోయింది అనేటువంటి స్టేట్మెంట్ ఇవ్వడం, ఆ తర్వాత ఆ సంస్థకు సంబంధించినటువంటి యజమాని ఆయన అమెరికాకి తరలి వెళ్ళిపోవడానికి రామ్మోహన్ నాయుడు గారే హెల్ప్ చేశారు అంటూ రోహిత్ పవార్ గారు దాని మీద కామెంట్లు చేయడం, వీటన్నిటిని కూడా ఎక్కడ అసలు ప్రస్తావించకుండా అసలు ఇలాంటి వార్త ఒకటి దేశంలో జరగలేదు అనేటువంటి విధంగా ఎక్కడా దీన్ని బయటికి రానికుండా లేదంటే రాయకుండా సైలెంట్ గా ఉండటం వెనక దాగి ఉన్నటువంటి మర్మం ఏంటి? అసలు వీళ్ళందరూ మౌనంగా ఉండాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఆ మౌనం వెనక ఉన్నటువంటి రహస్యాలు ఏంటి? మా దాకా వస్తే ఏదైనా సరే మేము వాటి గురించి పట్టించుకోము, వాటి గురించి రాయము, మేము ఏది చెప్తే అదే వార్త, మేమేది చెప్తే అదే జనాలు వినాలి, మేము ఏది రాస్తే అదే జనాలు చదవాలి, మేమేం చెప్తే అదే శిలాశాసనంగా జనాలు తీసుకోవాలి అనేటువంటి ఒక మోనోపలిని ఈ తెలుగు ప్రింట్ మీడియా ఏమన్నా చేస్తా ఉందా? ఎందుకు అసలు ఇంత జరుగుతున్నా కూడా ఎందుకు ఎక్కడ ఎవరు స్పందించట్లేదు, ఎక్కడ ఒక వార్త రాయట్లేదు? ఇది పోనీ వాళ్ళకి ఇది వార్త కాదా? దీంట్లో వీళ్ళకి సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయని చెప్పి ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే, ఆ కుటుంబానికి సంబంధించినటువంటి కావాల్సినటువంటి మనిషి, చనిపోయినటువంటి అజిత్ పవార్ గారికి మంచి ఫ్రెండ్, ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి, అన్ని రాష్ట్రానికి సంబంధించి ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి ఉన్నటువంటి లింకులను బయట పెడుతూ ఉంటే, ఆయన వాటి మీద కామెంట్లు చేస్తూ ఉంటే అది తప్పనో ఒప్పనో లేకపోతే వీళ్ళు అబండాలు వేస్తున్నారో ఏదో ఒక వార్త అయితే చెప్పాలి కదా. వాళ్ళు చేసిన ఆరోపణలో వాస్తవాలు ఉన్నాయా, లేదు వాళ్ళు ఉత్తినే ఆరోపణలు చేస్తున్నారు ఇవన్నీ అవాస్తవాలు అనేటువంటిదైనా కొన్ని అవాస్తవాలని చెప్పే ప్రయత్నం కూడా మీరు చాలా గట్టిగానే చేస్తారు కదా. అయినా కూడా ఎందుకు చేయట్లేదు? అయినా అవాస్తవాలు కూడా ఎందుకు బయటికి రాయట్లేదు? అవాస్తవాల్ని రాసేదాని వెనుక కూడా సీక్రెసీ ఎందుకు మెయింటైన్ చేస్తున్నారు? ఇలాంటి అనుమానాలు ప్రజలు చాలా జాగ్రత్తగా గమనిస్తూనే ఉన్నారు. మాకు అవసరమైనప్పుడు మాత్రం మేము ఎంతవరకైనా వెళ్ళిపోతాము, ఎన్ని రోజులైనా దాని మీదే వండి వాడుతూ ఉంటాము. మాకు అవసరం లేనప్పుడు లేదంటే మా వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది అనుకున్నప్పుడు అసలు అటువంటి వాటి మీద మేము కలం కూడా పెట్టము, అసలు ఆర్టికల్స్ కూడా మా పేపర్లో ముద్రించము అన్నట్టుగా వీళ్ళ వ్యవహారాలు నడుస్తూ ఉన్నాయి. అసలు ఈ వ్యవహారాలు వెనుక ఉన్నటువంటి వాస్తవాలు బయటికి రావాలి అంటే రోహిత్ పవార్ గారు చెప్పినట్లుగా ఒక మంచి విచారణ దాని మీద జరగాలి అనేటువంటి కామెంట్లు ఆయన చేస్తున్నారు. మరి ఆ డిమాండ్ ఎంతవరకు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంది, లేదంటే ఆ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి సిబిఐ కావచ్చు ఎవరికైనా అప్పచెప్తారా? దీని మీద వాస్తవాలు బయటపడే అవకాశాలు ఉన్నాయా, ఎంతవరకు ఉన్నాయనేది కూడా కాలం దీనికి సమాధానం చెప్పాలి.